రాడు కదా. ఉమ్, వచ్చేవాడు భక్తుడు డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తున్నాడు, సేవ అందించడానికి మీకేంటయ్యా బాధ? ఉమ్, మిమ్మల్ని అందుకే కదా ఎన్నుకుంది. మీకు మీకు ఆ పదవులు ఇచ్చింది ఎందుకు? భగవంతుడి సేవ అవును. కోసమా, భగవంతుడి సేవకి దూరం చేయడానికి మమ్మల్ని అందరినీ? అదే కదా. ఉమ్, ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. చేతనైతే ఉమ్, ఓకే, ఇది 10,000 రూపాయలు, లేదయ్యా మేము 20,000 రూపాయలది ఒకటి పెడతాం, ఇంకా 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా ఎదురుగుండా దారి ఉంది కదా ఆ పక్కన, దాని నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటి ఆ క్యూ లైన్లో, ఇప్పుడు మనం శ్రీవాణి టికెట్ తీసుకున్నా అక్కడ క్యూ లైన్లో నుంచోవాలి పైన, దాంట్లోంచి రావాలి. ఉమ్, ఏది రూములు ఇవన్నీ ఉన్నాయి కదా కంపార్ట్మెంట్లు, వాటిట్లో నుంచి రావాలి. ఆ కంపార్ట్మెంట్లో కూర్చోబెడతారు పొద్దున, ఆ తర్వాత రావాలి మనం అక్కడికి. ఉమ్, దాని బదులు మీరు 15,000 రూపాయల టికెట్ తీసుకోండి అయ్యా, ఇది ఉంది కదా ఎదురుగుండా, ఇది సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా చివరిలో, ఉమ్, అక్కడ ఒక తలుపు పెడతాం, మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు అని పెట్టు పోని, ఉమ్, దేవుడికి డబ్బులు వస్తాయి, తొందరగా సర్వీస్ అందుతుంది కదా. ఉమ్, అవును. నువ్వు ఏదైనా ఇవాల్టి కంటే మెరుగైనది అందించడం అన్నటువంటిది నీ గొప్పతనం అవుతుంది. ఉమ్, జరుగుతున్నదంతా నా వల్లనే అనుకుంటే అమాయకత్వం. నేను దేవుడి సన్నిధిలో ఒకటే చెప్తా, నేను ఇంతకుముందు కూడా చెప్పా, దేవుడి సన్నిధిలో ఎన్నో జరిగినాయి, ఇవన్నీ నా వల్ల అంటల్లా. నేను ఇప్పుడు అన్నదానానికి సంబంధించిన, లడ్డూకి సంబంధించిన, మంచినీళ్ళకి సంబంధించిన, వేద పాఠశాలకు సంబంధించిన అనేకం చేశాను నేను అక్కడ ఉన్నప్పుడు. వాటి ఇంపాక్ట్ ఇవాళ అనుభవిస్తున్నారు భక్తులు. బట్ అది నా గొప్ప కాదు, భగవంతుడు నా దృష్టికి తెచ్చి నా చేయించాడు.